హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలేట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి హోమ్ మేడ్ కరేపాకు కారం టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా బాండీ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగినాక మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం ఇక్కడ పచ్చిమిరపప్పు తీసుకుంటున్నామండి. పచ్చిమిరపప్పు వచ్చేసరికి ఒక 50 గ్రాములు తీసుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. వేగించుకున్నాక ఇక్కడ మనం మినపగుళ్ళు కూడా తీసుకుంటున్నాం. మినపగుళ్ళు కూడా వచ్చేసరికి ఒక 50 గ్రాములు తీసుకోండి. అది కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎక్కువ మార్చుకోమాకండి, మళ్ళీ టేస్ట్ మారిపోయింది. సో లైట్గా వేగించుకోండి. తర్వాత మనం ధనియాలు తీసుకుంటున్నాం. ఇక్కడ ధనియాలు వచ్చేసరికి 25 గ్రాముల ధనియాలు తీసుకుంటున్నాం. వేసుకొని అవి కూడా ఒక 2 నిమిషాలు వేగించేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి. చాలా మందికి చిన్నపిల్లలు కరేపాకు అంటే ఇష్టం ఉండదు, పక్కన తీసి పెడతారు. అలాంటి వాళ్ళకి ఇలా డిఫరెంట్గా కరేపాకు కారం చేసి రోజు అన్నంలో ఒక ముద్ద కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా ఇష్టపడతారు. సో తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి. తర్వాత వేగినాక ప్లేట్లోకి తీసుకున్నాక అదే బాండీలో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగినాక మనం ఇక్కడ 100 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాం. ఎండుమిరపకాయలు వేసేసుకొని లో ఫ్లేమ్లో కాల్చుకోండి. లైట్గా కాలినాక ఇప్పుడు మనం ఇక్కడ 2 గుప్పిళ్ళు కరేపాకు తీసుకుంటున్నాం. ఆ కరేపాకు కూడా వేసేసుకొని మనకి ఇక్కడ సౌండ్ వచ్చింది, చిట్టపట్ట సౌండ్. కరేపాకు ఆ సౌండ్ పోయే వరకు మనం 2 నిమిషాలు వేగించుకోవాలి. అందరూ బయట తెచ్చుకుంటారండి కరేపాకు కారం. దాని బదులు మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇందాక మనం పప్పు వేగించుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కల్లుప్పు కచ్చా పచ్చాగా మిక్సీ వేసేసుకోండి. చూడండి, వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇందాక మనం ఎండుమిరపకాయలు కరేపాకు కూడా వేయించుకున్నాం కూడా, దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం ఇక్కడ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. అది కూడా వేసేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసేసుకోండి. వేసేసుకున్నాక అది కూడా ఆ గిన్నెలోకి తీసేసుకోండి. రెండు కొంచెం కలుపుకొని బాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇక్కడ మనం ఒక గెడ్డ చిన్నులపై తీసుకుంటున్నాం. ఆ చిన్నులపై మొత్తం వేసేసుకొని ఒక్కసారి మిక్సీ వేసేసుకుంటే మన కరేపాకు కారం రెడీ అండి. ఎమీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.